హలో అండి. తాజా కూరలలో రాజా ఎవరంటే వంకాయ అని పెద్దలు ఎప్పుడో అన్నారు. ఈరోజు ఆ వంకాయలతోనే నేను నూనొంకాయ కూర అయితే చేయబోతున్నాను. దీన్నే గుత్తి వంకాయ కూర అని కూడా అంటారు. దీనికోసం ముందుగా మసాలానైతే ప్రిపేర్ చేసుకోవాలి. వీటి కోసం వీడియోలో చూపిస్తున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్‌లో వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసిన నీళ్ళల్లో వంకాయలన్నిటిని కూడా మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకున్నట్లయితే వంకాయలనేటివి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. చూసారా వంకాయలనేటివి ఎంత నిగనిగలాడుతున్నాయో. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలానంతా కూడా వంకాయల్లో స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు కొద్దిగా వేసి అవి చిటపటలాడిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా వేసి అది కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమోటాను కూడా తీసుకొని టమోటాను కూడా పూర్తిగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్న వంకాయలన్నిటిని కూడా అందులో వేసి మనం గ్రైండ్ చేసుకున్న మసాలా మిగిలింది కూడా అందులో వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టామంటే అవి కొంచెం మగ్గుతాయి. ఆ తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వరకు యాడ్ చేసుకొని కుక్కర్ మూత ఉంచి